ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధ ప్రభావం చమురు దిగుమతులు విమానయానం పైనే కాదు, గల్ఫ్ దేశాల నుంచి మనవాళ్లు ఇక్కడున్న తమ వారికి పంపే డబ్బులపైన తీవ్ర ప్రభావం పడుతోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రపంచంలో అత్యధికంగా రెమిటెన్సెస్ అందుకునే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. అలా వచ్చే సొమ్ము మన దేశ జీడిపిలో 3.5% అని అంచనా. అమెరికాకు మనం చేసే ఎగుమతుల విలువ మన ఆర్థిక వ్యవస్థలో కేవలం 2%. అంటే అమెరికాకు మనం అమ్మే వస్తువుల కంటే ప్రపంచం నలుమూలలా ఉన్న మనవాళ్లు అక్కడ సంపాదించి ఇక్కడికి పంపే మొత్తమే ఎక్కువ. సౌదీ అరేబియా, కువైత్, ఖతర్, ఒమన్ దేశాల్లో 90 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులున్నారు. వారు ఇక్కడున్న తమ వారికి పంపే సొమ్ము మన దేశ కరెంట్ ఖాతా లోటును, అంటే ఎగుమతి చేసే వస్తువుల కన్నా దిగుమతయ్యే వస్తువులు ఎక్కువ కావడం, దీంతో ఏర్పడే ఆర్థిక లోటును పూడ్చడంలో, మన విదేశీ మారక నిల్వలను స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశానికి ఇలా ఏటా వచ్చే మొత్తం నిధుల్లో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే సొమ్మే 38% దాకా ఉంటుందని సిటీ గ్రూప్ అధ్యయనంలో తెలిసింది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారత్కు వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే రెమిటెన్స్లే ఎక్కువ. మనకు అలా వచ్చే నిధుల్లో అత్యధిక భాగం అమెరికా నుంచే వస్తోంది. యుఏఈ తర్వాతి స్థానంలో ఉంది. 2025లో మన దేశానికి ఇలా బయటి దేశాల నుంచి మన వాళ్లు పంపిన మొత్తం సొమ్ము దాదాపు 12.4 లక్షల కోట్లు. అందులో గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన సొమ్మే 4.7 లక్షల కోట్లు. గల్ఫ్ దేశాల్లో భారతీయులు ఎక్కువగా చమురు, సేవలు, నిర్మాణ, ఆతిథ్య, రీటైల్, పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్నారు.